హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు అదేవిధంగా పార్కులు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన వారిపై నేరుగా ఏవి రంగనాథ్ గారు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధాన సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు ఇక్కడ? చెరువును ఎంక్రోచ్ చేశారండి రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్ అనే తను వైసీపీ ఎమ్మెల్యే, పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే. సో తను వచ్చేసి చెరువు ఏదైతే కొత్త చెరువు అని అంటారో దాన్ని ఆ వాటర్ వెళ్ళే అవుట్ఫ్లోని మొత్తాన్ని మట్టితో నింపి బ్లాక్ చేశారు. దానికి సంబంధించిన గూగుల్ ఎర్త్ టెక్నికల్ ఫొటోస్ నేను రంగనాథ్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కేసెస్ కానీ, ఈ ల్యాండ్కి సంబంధించి ప్రీవియస్గా జరిగిన కొన్ని పేపర్స్ కానీ, గవర్నమెంట్ ఎవిడెన్సెస్ కానీ నేను సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. 10 daysలో సార్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించి అది క్లియర్ చేసి మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పారు. అండ్ 324 నేను ఏదైతే చెప్తున్నానో ఆల్మోస్ట్ 16 ఎకరాలు మట్టితో నింపేశారండి. దానికి కావాల్సిన వీడియో ఎవిడెన్స్ వాళ్ళ మనిషే, నేనే నింపాను అని చెప్తున్న వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను అది సబ్మిట్ చేయడం జరిగింది సార్కి. అండ్ ఇది ఒక చెరువు ఇంత వాటర్ అవుట్ఫ్లో లేకుండా బ్లాక్ చేయడం అనేది ఎంతోమంది రైతుల ఆస్తులు దాంట్లో మునిగిపోయినాయి అండి వీళ్ళ వల్ల. సో డెఫినెట్గా ఇది ప్రాబ్లం క్లియర్ అవుతుందని కోరుకుంటున్నాను. రంగనాథ్ సార్ దయ వల్ల ఆయన క్లియర్ చేస్తానని చెప్పారు. కానీ ఇలా ఎవ్రీ మండే ఈ విధంగా పెడుతూ అందరితో కూడా వచ్చిన ఫిర్యాదులు అందరితో మాట్లాడుతూ ఇలా టైం స్పెండ్ నేరుగా రంగనాథ్ సార్ గారు తీసుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? ఐ మీన్ ఫస్ట్ టైం నాకు ఇండియాలో పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇండియా అనగానే మొన్న ఒకళ్ళు యూఎస్ నుంచి అంటున్నారు ఏముంది కబ్జాలే కదా అని. సో అలాంటిది ప్రతి ఒక్క కబ్జాదారుడికి భయం అనేది తెలిసింది అని అంటే అది కేవలం రంగనాథ్ గారి వల్ల. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని. సో హోప్ఫుల్లీ ప్రతి ఒక్క ఆఫీసర్ ఇలా పనిచేస్తే మేబీ మన ఇండియా ఈ పొజిషన్లో ఉండకుండా చాలా అభివృద్ధి చెందేదని అనుకుంటున్నాను. సో అందరూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను కూడా. అంటే ఈ సమస్యలు క్లియర్ అయితే హోప్ ఉన్నదా? 100% అండి. మాది ఆల్రెడీ క్లియర్ అయ్యింది. 193 సర్వే నెంబర్లో ఒక లేఅవుట్ ఉందండి. ఆ లేఅవుట్ మొత్తం వీళ్ళే కబ్జా చేశారు. దాంట్లో ఉన్న రోడ్లు, పార్కులు అన్నీ కబ్జా చేశారు. ఎవరన్నా వెళ్తే బెదిరించడం, గన్నులు పెట్టి చంపేస్తామని బెదిరించడం. మీకు తెలుసు పాణ్యం ఎమ్మెల్యే ఆయన ఎంత ఫ్యాక్షనిస్టో మీ అందరికీ తెలుసు. మీడియా ముందు కూడా నన్ను కోర్టుకు లాగుతాను, వాళ్ళ మనుషులు కోర్టుకు లాగుతాము, ఏ పేపర్లు లేవు, అన్ని దొంగ పేపర్లు, ఫోర్జరీ పేపర్లు, కోర్టుకు లాగుతాం అది ఇదని నన్ను బెదిరించారు. మీడియా కూడా ఉంది ఆ రోజు. సో ఆ వీడియోస్ కూడా నేను టైం వచ్చినప్పుడు బయటకు పంపిస్తాను. నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. సో అట్లాంటిది ఎలాంటి పొలిటీషియన్ కూడా ఇన్నాళ్ళు అసలు ఆ లేఅవుట్లోకి ఎంటర్ కాలేకపోయారు, ఆ ల్యాండ్లోకి ఎంటర్ కాలేకపోయారు. అలాంటి కంచుకోట నిర్మించుకున్నారు రాంభూపాల్ రెడ్డి. అలాంటిది కేవలం రంగనాథ్ గారు వచ్చి దాన్ని మొత్తం క్లియర్ చేశారు అని అంటే కేవలం రంగనాథ్ గారి వల్లనే అది అయింది. ఇంకెవరైతే మేబీ చేయలేరేమో. సో 100% క్లియర్ అవుతుందండి. అండ్ అమీన్పూర్ చెరువు కూడా రంగనాథ్ సార్కి హైయెస్ట్ ప్రయారిటీలో ఉందని ఆయన చెప్పారు, క్లియర్ చేస్తానని మాట ఇచ్చారు. సో నేను నమ్ముతున్నాను కూడా. అండ్ మా లేఅవుట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, మేము పొజిషన్ తీసుకున్నాం ఇప్పుడు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అలానే వాటర్ కూడా క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఎంతసేపు టైం ఇస్తున్నారు ఒక్కరికి ఆ ప్రాబ్లం కంప్లీట్ అయ్యేదాకా? 5 minutes కాదు, 10 minutes టైం లేదండి. చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని. ఇంకొకటి ఏంటంటే రంగనాథ్ గారు అసలు నార్మల్ పీపుల్కే ఎక్కువ టైం ఇస్తారు. ఈ పెద్ద పెద్ద బిల్డర్లో లేకపోతే పెద్దోళ్ళు బయట స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు అలా కాదండి. నార్మల్ పీపుల్నే ఫస్ట్ ఆయన కలుస్తారు, నార్మల్ పీపుల్కి ఆయన హెల్ప్ చేస్తారు. పెద్దవాళ్ళు లేకపోతే మీరేదో పాలిటీషియన్ అనో ఆయన ఏమీ వంగే మనిషి కాదండి. అది నమ్మి మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే దయచేసి రండి. పబ్లిక్కి డెఫినెట్గా హైడ్రా హెల్ప్ వెనకాల ఉంటుంది ఎప్పటికీ. అంటే మీ ప్రాబ్లం వెనక రాజకీయ పలుకుబడి అనేది ఉన్నది, ఖచ్చితంగా దానికి హామీ ఇచ్చారా, భరోసా? కానీ చాలా హామీ. అసలు ఈరోజు రంగనాథ్ గారు లేకపోతే, హైడ్రా లేకపోతే మేము అసలు బతికుండే వాళ్ళమో లేదో కూడా తెలియదు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంత జరిగినా కూడా పక్కన మాకు వాళ్ళకి ప్రాబ్లం ఉందని అమీన్పూర్ మొత్తం తెలుసు, మీడియా మొత్తం తెలుసు. మాకు సర్వేకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు నిన్న సర్వే చేసుకున్నారండి. ఈ రోజుకి అక్కడ కూర్చొని తెలంగాణలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పవర్ఫుల్ తను అని, ఎలా మేనేజ్ చేస్తున్నాడు తను అని. సో అలా ఎవరైతే మాకు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా చేశారో మేము డెఫినెట్గా దాని మీద కూడా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటున్నాం, కేసెస్ ఫైల్ చేస్తాం. అది మరి చట్ట ప్రకారం న్యాయమా, కరెక్టా, తప్ప మరి నాకు తెలిసినంత వరకు అది తప్పు. సో దాని మీద కూడా మేము తీసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సమస్య ఏంటి? మేము చెంగచెర్ల తులసి భవన్ నగర్ నుండి వచ్చాము. మాది ఒక తులసి భవన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. అక్కడ మేము 2012-13లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళంటే వెంచర్ చేశారు. ఆ వెంచర్లో మేము అందరం ప్లాట్లు కొన్నాం. అందరం దర్దాపుగా ఉన్నాయి అమ్ముకొని పిల్లల భవిష్యత్తు గురించి మాకు ఇల్లు లేకుండా కొనుక్కున్నాము. అప్పుడు
మా సైడ్ చుట్టూ మా సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళంతా గ్రామ పంచాయతీ పర్మిషన్లో కట్టుకున్నారు. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కట్టుకోలేదు. ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే అది ఓపెన్ ప్లేస్ జోన్లో ఉంది, మీకు పర్మిషన్ ఇవ్వం, ఎన్ఓసి తీసుకోవాలని అంటున్నారు. మేము తిరిగి లాస్ట్కి మాకు దాదాపుగా ఇంచుమించు 5-6 ఇయర్స్ తిరుగుతున్నాం. మాకు సొల్యూషన్స్ ఎవరు ఇస్తలేరు. కానీ 2 సైడ్స్ ఇండ్లు ఉన్నాయి, అన్ని సైడ్స్ మా ప్లాట్ల చుట్టూ ఇండ్లు ఉన్నాయి. మాకు ప్లాట్లు అమ్మినప్పుడు చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టిర్రు, తర్వాత కంపౌండ్ వాళ్ళు కొట్టిర్రు. ఇప్పుడు అది బఫర్ జోన్లో ఉంది, మీకు ఇల్లు కట్టుకోవడం లేదు, మీ ప్లాట్లు పోతాయి అంటే మేము ఉన్న గరీబ్ వల్ల మేము ఏమైపోవాలి. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది, దీనికి కొంచెం పేట్గా చేస్తున్నారు. సోషల్ మాకేమైనా దొరుకుతుందని, మాకేమైనా సొల్యూషన్ దొరుకుతుందనే ఉద్దేశంలో మేము ఇక్కడికి వచ్చినాము. మాకు సార్ అయితే మాకు కొంచెం హామీ ఇస్తుండు, సార్ అది కాకపోతే ఏదైనా మేము చూస్తామని. దానికి మాత్రం మేము సంతృప్తి పడుతున్నాం. కానీ మా ప్లాట్లు మాకు వచ్చేటట్టు, మాకు పర్మిషన్ ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ మాకు సహకరించాలి. దాదాపుగా అందులో ఉన్నది 99 ప్లాట్లే. కానీ మేము అందులో గరీబ్ వాళ్ళం 30-40 మంది ఉన్నాం. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నామో తెలియదు. 30-40 మంది మేము అందరం యూనిట్ ఉన్నాం. మాకు అందరికీ ఇండ్లు లేవు. ఆ ఇండ్లు లేని వాళ్ళందరం 40 మంది ఉన్నాం. పిల్లల పేరు మేము అమ్ముకున్నాం, ఉన్నది అమ్ముకున్నాం, అప్పులు చేసుకున్నాం, బంగాళాలు పెట్టుకున్నాం. అయినా కానీ మాకు ఆ ప్లాట్లు 2013 అంటే ఇప్పటివరకు అంటే ఇన్ని రోజులు అవుతుంది. ఆ ప్లాట్లు లేవు, ప్లాట్లు పోయినాయి అంటే పక్క పొంటి 1000 అమ్ముతారు, లక్షలు అమ్ముతారు. కానీ మేము గరీబ్ వాళ్ళము. ఇప్పుడు ఆ ప్లాట్లు పోతే మేము అందరం తాళ్ళు వేసుకోవాల్సి వచ్చిన పొజిషన్ వచ్చింది. దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా సరే, బోడుపల్లి మున్సిపల్ కమిషనర్ అయినా సరే, మా హైడ్రా కమిషనర్ గారికి మేము చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. మాకు ఆ ప్లాట్లకు పర్మిషన్ ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోవడానికి మాకు సహకరించాలని మనవి చేస్తున్నాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకటే వచ్చాను, అంతా ఒకటే వచ్చాను. అంటే లోపల ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు సార్? చూస్తామండి, అంటే లేక్ ఎక్కువ చూపిస్తున్నారు. అది కుంట 3 ఎకరాలు 27 గుంటల కుంట. అది దాన్ని 24.3గా బఫర్ జోన్ చూపిస్తున్నారు. అంత చిన్న కుంటకు అంత పెద్దగా రాదు, రీవెరిఫై చేస్తామని సార్ హామీ ఇచ్చారు. కానీ హైడ్రేట్ పడక ఒకవైపు పేదలు ఇల్లు కూల్ చేస్తున్నట్టు కూడా నెగిటివ్ వచ్చింది. అసలు హైడ్రా వల్ల మంచి జరుగుతుందంటారా, చెడు జరుగుతుందంటారా, ఏమంటారు? హైదరాబాద్లో ఒక అందుకు ఆక్రమించిన వాళ్ళే కూలగొట్టడం సమంజసమే. అది ఇటువంటి మా అంటే పేద వర్గాలకు చెందినటువంటి, ఇప్పుడు మేము తెలియక ప్లాట్లు కొన్నాం, వాడిని పెట్టినోడిని వాడిని అరెస్ట్ చేసి ఇది చేసేసి కబ్జాలు చేసిన వాడిని ఆ ఆస్తులు ఆక్రమించి వాడిని జైలు తోలేది బెటర్. ఇప్పుడు మేము ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఇటువంటి సార్ ఉండేప్పటికైనా ఇప్పుడు వచ్చి చెప్పుకున్నాం మేము. అట్లా ఉన్నది. అట్లా వాళ్ళు ఆక్రమించిన వాళ్ళే అందరినీ కూలగొట్టినది బెటరే. మేము కొన్నాం కదా పైసలు డబ్బులు పెట్టి. అట్లా ఏదైనా ప్రజావాణి కార్యక్రమం పెడితే నేరుగా దగ్గరుండే అధికారులు, పక్కనుండే అధికారులకు ఆ పని చెప్తారు. కానీ ఇక్కడ రంగనాథ్ సరే నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది, ఏమంటారు? చాలా బాగుందండి, రేవంత్ రెడ్డి సర్కార్ చాలా బాగుంది. అదే డైరెక్ట్గా లైవ్లో మనకు ఫేస్ టు ఫేస్ ఉన్నాయి కాబట్టి, సో మనకు ఏం ప్రాబ్లం ఉన్నా సార్తో మనం డిస్కస్ చేసి ఒకవేళ గవర్నమెంట్ తరఫున అయ్యేది ఉంటే కంపల్సరీ చేస్తా అని హామీ ఇచ్చారు సారు. ఒక 15 days టైం అడిగారు, వచ్చి వెరిఫికేషన్ చేస్తా అన్నారు. సో అందులో మన అదేంటది చెక్ చేసి అన్ని అప్డేట్ చేస్తా అని చెప్పారు సార్. వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు, సార్ చెప్పారండి. పర్సన్ కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ మనకు ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ అంత వరకు వింటున్నారు సార్, చాలా ఓపిక వింటున్నారు. 99% టైం లిమిట్ ఏం లేదు, మనం ఎంత సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నామండి. సో మొత్తం మీద ఎప్పుడైతే హైడ్రా కార్యక్రమం అనేది ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా దీన్ని నిర్వహిస్తున్నారు అండ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి అక్కడ కబ్జాకోర్ల చేతిలోకి వెళ్ళింది, వాటిని రక్షించడమే ధ్యేయంగా హైడ్రా ఏర్పడింది. ఇందులో భాగంగా నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెరిఫికేషన్ చేసిన అనంతరం వీళ్లకు న్యాయం చేస్తామంటూ కూడా ఒకవైపు నేరుగా హైడ్రా కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ గారు ఈ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మొత్తం మీద గుడ్ రెస్పాన్స్ ఉంది. అటు రంగనాథ్ సార్ టైం కూడా ఎక్కువసేపు కేటాయిస్తున్నారు, సమస్య మొత్తం వింటున్నారు, ఖచ్చితంగా మాకు ఒక భరోసా కల్పిస్తున్నారు అంటూ కూడా ఒకవైపు పబ్లిక్ ప్రసమంతో పాటు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.